హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమారెడ్డి వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. ఈరోజు నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. రండి ఎలా చేయాలో చూద్దాం. గుత్తి వంకాయ కోసం కావాల్సినవి వంకాయలు నేనైతే ఇలా గ్రీన్ కలర్లో తీసుకుని గిన్నె వంకాయలు నీళ్ళకిలో 4 వైపులా ఘాట్లు పెట్టి పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని సాల్ట్ వేసి వాటర్లో కట్ చేసి పెట్టుకున్నానండి. దీనికోసం పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి, టమాటా, కొత్తిమీర, లవంగా, ఇలాచి, షాజీరా చెక్క కొద్దిగా వేసుకోవాలండి. ఇలా చేద్దాము, చూద్దాం రండి. ఫ్రై పల్లీలు అయితే వేగిపోయాయి, ఇప్పుడు తీద్దాము. నువ్వులు వేయించుకుందాము. నువ్వులు వేగినాయి, ఇవి కూడా తీద్దాము. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి మసాలా రెడీ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, నాలుగు లవంగాలు, ఇలాచి, ఒక చెక్క, షాజీరా, జీలకర్ర వేసి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, మీరు కారం ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోవాలి. మీ దీనికి కర్రీకి తగినట్టు మీరు ఎంత తింటారో దానికి తగినట్టు చూసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు, మీ రుచికి తగినట్టు వేసుకోండి. మేము ఎలా తింటామో అలా వేసుకుంటున్నాం. సాల్ట్, పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ, 2 టమాటాలు. మా కారం రెడ్గా ఉంటుంది కానీ కారం ఉండదండి, మీరు తగినట్టు వేసుకోండి చూసుకొని. ఈ 2 మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీకు తగినంత మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అసలు అన్ని కూరగాయల్లో రారాజు ఎవరంటే గుత్తి వంకాయనండి. అసలు గుత్తి వంకాయకున్న టేస్ట్ ఏ కర్రీకి ఉండదు. వేడైంది, ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్. వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలిపి దీనిపైన మూత పెట్టాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకొంచెం మగ్గనివ్వాలి. వంకాయలు బాగా మగ్గినవి, ఇవి సైడ్కు తీసుకున్నాం. ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చేసి పెట్టినాం కదా, ఇది వేసుకోవాలి.
పేస్ట్ దీంట్లో వేయాలి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టిన కదా ఇది ఇందులో వేసి మగ్గనివ్వాలి. ఇలా కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చినాక ఈ పేస్ట్ అంతా ఇందులో దగ్గరకు వచ్చినాక ఇందులో మగ్గింది కదా కొద్దిగా ఆయిల్ పైకి వెళ్ళినట్టు ఉన్నప్పుడు ఇందులో ఈ వంకాయలు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా మెల్లగా కలియబెట్టాలి. వంకాయకి గ్రేవీ అంతా పట్టేటట్టు కొద్దిగా మూత పెట్టుకోవాలి. ఒక్కసారి ఇలా కలిపి తగినని వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఎలా కావాలి, చిక్కగా కావాలా, కొంచెం కొద్దిగా పల్చగా కావాలా, అలా దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి తగినంత. ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. ఒక్కసారి ఇట్లా కలిపి దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుందాం. నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అయితే నేను ఇలా రెడీ చేశానండి. మీకు నా వంట నచ్చినట్లయితే మీరు కూడా నాలాగానే ఇలా వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.